హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు జర్నలిస్ట్ గోపి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. గోపి గారు, ఈ యాంకర్ శ్యామల అయితే ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగలేదు, కానీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి హయాంలో మట్టికి సొంత డివిజన్లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనే వ్యాఖ్యలు చేసింది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సరుకు భలే దొరికింది. ఇలాగే రోజా కానీ, విడుదల రజనీ కానీ, ఇప్పుడు కొత్తగా శ్యామల. సో ఇలాంటి సరుకు మొత్తం భలే దొరుకుతూ ఉంటుంది. ఒకటి మేడం, మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని అరాచకాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎంత అంటే ఒక రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేసారు. అసలు ఆంధ్రప్రదేశ్లో మనం ఉండాలంటే భయపడిపోయేవాళ్ళు. హైదరాబాద్కి, బెంగళూరుకి వలస వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన జనాభా చూస్తే మతిపోయింది. సుమారు 1 కోటి మంది బయట నుంచి వచ్చారంట. అంటే ఆ 1 కోటి మంది రాష్ట్రంలో వదిలి పారిపోయినట్టే కదా. సో దీనికి అప్పట్లో అరాచక అక్రమాలు చూసి జనం భయపడి రాష్ట్రం వదిలిపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అయితే ఇన్ఛార్జ్ అన్నారు కదా, డివిజన్ మీన్స్ ఎప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా అతి కిరాతకంగా ఓడిపోయిన ప్లేస్ ఏది ఉందంటే జనసేన ప్లేస్ అది. సో అది తిరుపతి. తిరుపతిలో ప్రస్తుతానికి అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన. అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తుంది కిరణ్ రాయల్. ఈ కిరణ్ రాయల్ గతం నుంచి ఉన్నాడు, ఇప్పుడు కూడా అతను ఉన్నాడు. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో అతను ఇంకా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ప్రధాన పాత్ర పోషించేది అతను. ఆయన మీద ఒక మహిళ రీసెంట్ టైమ్స్లో ఒక ఆరోపణ చేసింది. ఇట్లా నన్ను వాడుకొని సుమారు 1,30,00,000 నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా బంగారం తీసుకున్నాడని ఆమె మీద నేను రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మీరు గమనించవచ్చు, అసలు ఆమెకు 1,30,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆమెకి జీవన విధానం ఏంటి, ఆమెకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అన్నాడు. హస్బెండ్ చనిపోయిన తర్వాత కిరణ్ రాయల్కి ఏమికేం సంబంధం? నిన్న ప్రెస్ మీట్లో ఏముందంటే, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మాకుంది కేవలం సాన్నిహిత సంబంధం మాత్రమే, ఆయన డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చా అని చెప్పింది. డబ్బులు అవసరమైతే డబ్బులు ఇస్తే ఒక వీడియో బయటకు వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. ఒక హోటల్ రూమ్లో కిరణ్ రాయల్ షార్ట్ వేసుకొని ఉన్నాడు, ఈమె కూడా షార్ట్ వేసుకొని ఉంది, బ్రహ్మాండంగా కొంచెం మంచి గోల్డ్ చైన్ ఇస్తుంది, ఒట్టేపించుకొని లవ్ నైఫ్ సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఫ్రెండ్షిప్లో అంత ఉంటుందా? సరే ఫ్రెండ్షిప్ కూడా మాట్లాడాలా, ఫ్రెండ్షిప్ కూడా ఏం చెప్పింది ఆ రోజు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, జస్ట్ మాకు ముఖ పరిచయం ఉంది, ఆమె డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చాను, నేను పార్టీలో కొంచెం ఎదగాలి కాబట్టి ఆయన సహాయం చేశాను అన్నది. పార్టీలో ఎదగాలంటే పడగెక్కాలా? అవునా కదా. సో నిన్న జరిగిన సీన్ అది. సో అసలు ఆమె మీద చాలా అక్రమంగా చాలా కేసులు ఉన్నాయి. అయితే శ్యామల గారు కూడా చెప్పింది ఈమె గురించే కదా, లక్ష్మీ గారికి. ఆమె ఒక సగటు కామన్ ఉమెను, ఆమెకి అన్యాయం జరిగింది అని చెప్తుంది. ఒక సగటు చెప్తున్నా ఇప్పుడు ఆ అన్యాయాల గురించి వస్తున్నా. ఇప్పుడు లక్ష్మి చేసిన ఆరోపణలకి జైపూర్ పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీసులు హడావుడి వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారు ఆమెను? ఎన్ని అక్రమ కేసులు ఉంటే అరెస్ట్ చేస్తారు అప్పటికప్పుడు వచ్చి. అప్పుడు దాకా ఆమె పరారు అయిపోయింది అనుకున్నారు పోలీసులు. సడన్గా టీవీలో చూసేసరికి అరే పలానా లక్ష్మి ఇక్కడ ఉంది అంటే జైపూర్ పోలీసులు వచ్చి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టిన గంటకే పోలీసులు వచ్చేసారు వెంటనే. జైపూర్ పోలీసులు రాగానే పోలీసులతో ఏమంటుంది, నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటుంది. అక్రమంగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైంది? ఈ లీకులు బయటికి రాకముందు నుంచి ఆమె మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. 4 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ 12 సార్లు రిమాండ్కి వెళ్ళి వచ్చింది. 12 సార్లు రిమాండ్కి వెళ్ళి వచ్చింది ఆమె. నిన్న కూడా కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకుని బయటకు వచ్చింది. బెయిల్ కూడా ఎట్లా వచ్చిందంట, వాళ్ళ కొడుకులు అందరూ కష్టపడితే ₹1,10,000 బినామీ పూచి ఖర్చుతో కట్టుకుని బెయిల్ వచ్చిందంట. అంత లో బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ₹1,30,00,000 డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమెకు ఒక ఫోన్లో టెలిగ్రామ్స్ లింక్స్లు ఉన్నాయి. టెలిగ్రామ్స్ సంబంధించిన ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈమె ప్రధాన సూత్రధారి. సుమారు ₹18 కోట్ల ఈ బెట్టింగ్ యాప్లో ఆమె సంపాదించింది. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల ఎంతోమంది చనిపోయారు. ఈ లింక్ నొక్కండి డబ్బులు వస్తాయి, ఆ లింక్ అక్కడ పేస్ట్ చేయండి డబ్బులు వస్తాయని, ఇట్లాంటి ఆర్థిక నేరాలకు ఏం పాల్పడింది. సో ఇలాంటి ఆమెని వెనకేసుకుపోతున్నారు ఈ వైసీపీ అధికారులు, వైసీపీ నాయకులు కూడా. మీరు ఇందాక చెప్పినట్టుగా యాంకర్ శ్యామల ఏమైనా అడిగింది అన్నట్టు చెప్తున్నారు కదా. సో ఆమెను అడిగింది. బట్ కానీ నేను ఏమంటున్నానంటే, ముందు యాంకర్ శ్యామల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యాంకర్ శ్యామల భాగవతాలు చెప్పుకుంటే 1కి 100 ఉంటాయి. అయితే ఈ అసలు ఏం జనాల్లో తిరిగిందని చెప్పి ఆమెకి అధికార ప్రతినిధి కూడా ఇచ్చారు. ఒకటి అధికారం ప్రతినిధి అన్నారు కదా మీరు. ఇప్పుడు ఎలక్షన్ జరగముందు నుంచే మేము అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే అసలు జనాలు ఏమైనా తిరిగారు మీరు చూడండి. రీసెంట్ టైమ్స్లోనే శ్యామల బయటకు పేరు వస్తుంది ఆమె, శ్యామల 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 అని. ఇదివరకు ఆమె ఎవరో తెలియదు. చూస్తే మనం చూస్తే చిన్న చిన్న ఛానల్స్లో యాంకర్గా చేస్తాం. సో అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. నా క్వశ్చన్ కూడా అదే, అసలు ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఎలా ఇచ్చారు? ఏమైనా జనాలు తిరిగారా? జనం కోసం ఏమైనా పోరాటం చేశారా? జన సమస్యలు మేము మాట్లాడారా? జన సమస్యలు మేము గొద్దెత్తారా? అధికారంలో ఉంది ఆమె. ఆ టైంలో ఇంకా ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోసారు. అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఏ సక్రమంగా చేసుకోవాలి తప్ప ప్రతినిధి పార్టీల మీద దుమ్మెత్తిపోయటం ఏంటండి? సో ఒకటే మనం చూసుకోవచ్చు, అసలు వంగగీత ఓడిపోవడానికి సొంత కారణం
శ్యామలాని. సగం కారణం కాదు, మొత్తం కారణం ఆమె. ఉమ్, ఎందుకంటే అప్పుడు వంగ గీత సపోర్ట్ చేయడానికి సంథింగ్ డబ్బులు కూడా తీసుకున్నారంట. ఓకే 30 లక్షలు ఏమో తీసుకున్నారంట ప్రచారానికి. ఓకే ఇప్పుడు వైసీపీకి అప్పట్లో మద్దతు పడడానికి కారణం ఏంటని చెప్పమంటారా? సంథింగ్ ఫారెన్లో ఏదో కేసు ఉంటే ఆ కేసుని కొట్టేపించారని, ఉమ్, వీళ్ళ భర్తకి సమ్ ల్యాండ్ ఇష్యూస్ ఉంటే ల్యాండ్ ఇష్యూ కూడా సెటిల్ చేసేసారని, ఆ ఓకే. రోజు ఎలక్షన్ ప్రచారానికి సుమారు 30 లక్షలు ఏమో డబ్బులు ఇచ్చారని పార్టీ నుంచి. సో ఇన్ని ఆరోపణలు నీ మీద ఉన్నాయి. ఉమ్, నేను చెప్పడం కాదు, బయట సమ్ రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధంగా చెప్పిన వారు అందరూ కూడా. సో ఆమె మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నా సరే ఎలాంటి వారు కూడా రాజకీయ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ రాజకీయం ఏం తెలుసండి? ఉమ్, ఒక వార్డు కార్పొరేటర్గా పోటీ చేసిందే, ఉమ్, ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే తూ అంటారు ఆమె, తూ అంటారు. ఉమ్, సో అలాంటి ఆమెకి వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి పదవులు. ఉమ్, ఏమొక్కటే కాదు, గోరెంట్ల మాధవ్. సో ఈయన కూడా గతంలో ఒక సీఐగా పనిచేశాడు, దానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి రాజ్యసభకి వెళ్ళిన సమయంలో ఈయన వైఎస్ఆర్సీపీలో ఎంపీగా కొనసాగుతున్న సమయంలోనే ఆయనకు సంబంధించిన ఒక వీడియోలు బయటకు వచ్చాయి. ఓకే ఒక మహిళతో న్యూడ్గా మాట్లాడటం, ఒక ఎంపీ అయ్యండి, ఉమ్, బట్టలేమీ లేవు ఒంటి మీద, ఉమ్, ఒక ఎంపీ ఒక మహిళతో. సో అలాంటి వారికి కూడా వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి పదవులు ఇస్తున్నారు. ఉమ్, సో ఇంకా దీనికి ప్రత్యేకంగా మనం దీనికి అధికార ప్రతినిధి పదవులు ఎట్లా ఇచ్చారని అడగాల్సిన అవసరం లేదు. ఉమ్. అసలు ఆ పార్టీలో ఉండేది క్రిమినల్ ఉంటారు ఆ పార్టీలో. ఓకే అసలు ఎవరు సార్, ఎవరు ఈ శ్యామల, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? ఒక్కటండి, ఈ శ్యామల అనేమో అందరు తెలిసిన విషయమే. మనకి ఇప్పుడు రాజకీయాలు రాకముందు ఈమెకి యాంకరు, చిన్న చిన్న ఆర్టిస్టులు చేస్తూ ఉంటుంది, అంటే సినిమాలో ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటుంది. అసలు ఈ యాంకరు శ్యామల ఎలా వచ్చిందంటే ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లు చేసేది ఈమె. సో ఆ రికార్డింగ్ డ్యాన్స్లు కూడా నా కాడ ఉన్నాయి. ఓకే రికార్డింగ్ డ్యాన్స్లు చేస్తా డబ్బులు బాగా సంపాదించేది. సో ఒకసారి చూడు, ఇది శ్యామల ఫొటోస్, ఇవన్నీ కనబడుతున్నాయా? సో ఇవన్నీ కూడా గతంలో ఆమె రికార్డింగ్ డ్యాన్సులు చేసి, ఆమె ఉమ్, రికార్డింగ్ డ్యాన్సులు చేసి జనాలను మైమర్పించి పబ్బులో హాఫ్ న్యూడ్ డ్యాన్స్లు వేసి ఆమె కూడా ఈరోజు రాజకీయ గురించి మాట్లాడుతుంది. ఇంకేం చెప్తారు మేడం? ఉమ్, ఇంకేం చెప్తారు? అవును. కింద స్థాయి పార్టీ క్యాడర్ ఎంత కష్టపడుతున్నారో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఇస్తే ఇలాంటి పదవులు వేయాలి తప్ప ఎలాంటి డ్యాన్స్లు వేసి ఇలాంటి పబ్బులో డబ్బులు ఎగ్గొట్టి వచ్చే వాళ్ళకి అధికార ప్రతినిధి పదవులు అంటే హాస్యాస్పదం. ఇప్పుడు శ్యామల గారిని చూసుకుంటే మనకి ఎక్కడ యాంకరింగ్ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఏదైనా సినిమాల్లో కూడా ఆమె ఎక్కడ కనిపించలేదు, కాకపోతే చూస్తుంటే వెల్ సెటిల్డ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇదంతా వైసీపీ ద్వారా వచ్చిన ఇన్కమ్. అంతే కదా, ఇంకేం అవసరం ఆమెకి? ఇంక సినిమాలు చేసినంత అవసరం ఏంది? ఓ పార్టీకి వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే నీళ్ళు ఒక 30 లక్షల నుంచి 50 లక్షలు సరదాగా ఇచ్చారు లాస్ట్ ఇయర్. అప్పుడే పెద్ద ఎత్తున ఆమె విమర్శలు ఉన్నాయి. పార్టీ నుంచి ఇంత డబ్బులు ముట్టాయి, 50 లక్షలు ముట్టాయి, బ్రహ్మాండంగా ఇల్లు కట్టింది, ఇక్కడే జూబ్లీహిల్స్ ఇల్లు కట్టిందంట. సో ఇల్లే కట్టడానికే 7 కోట్లు అయినాయి అండి, ఇల్లు కట్టడానికి 7 కోట్లు ఇల్లు కట్టడానికి అయినాయి. ఆమె గృహప్రవేశం కూడా యూట్యూబ్లో ఉంది ఆమెది. వాళ్ళ యాంకర్ శ్యామల అని వాళ్ళ హస్బెండ్ సంబంధించిన ఒక గృహప్రవేశం కూడా యూట్యూబ్లో ఉంది. సో ఆ డబ్బులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో గత ప్రభుత్వం నుంచి ముట్టాయి కొంత అమౌంట్. సో ఆ అమౌంట్ ముట్టాయి కాబట్టి ఇప్పుడు ఆమెకి ఎక్కువగా మాట్లాడాలి కాబట్టి డబ్బులు ఇచ్చారు కదా, తీసుకున్న డబ్బులు న్యాయం చేయాలి కదా, అందుకని ఎక్కువగా మాట్లాడాలా. మాట్లాడకపోతే మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చేయమంటారు వెంటనే. సో అందుకని ఎక్కువ మాట్లాడుతుంది అంతే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.